హలో అందరికి, నాకు ఒక విషయం చెప్పండి. బంగారం ధర తగ్గింది అంటున్నారు, నిజమా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే నేను జ్యువెలరీ షూట్ కోసం అయితే రెడీ అయ్యాను. నిజం చెప్పాలంటే నాకు ఫుల్ ఫీవర్, కానీ లైఫ్ లో కొన్ని కావాలంటే కొన్ని తప్పవు కాబట్టి టాబ్లెట్ వేసుకొని షూట్ కి అయితే వెళ్ళిపోవాలి. మా అమ్మగారు అయితే ఏం తినకుండా వెళ్ళిపోతున్నానని కొంచెం తినేసి వెళ్ళు అని చెప్పి మొత్తానికి తినిపించేశారు. ఫైనల్ గా రెడీ అయిపోయాను. నాకు హెయిర్ స్టైల్స్ పెద్దగా వేసుకోవడం రాదు కాబట్టి మా అమ్మగారే నాకు ప్రతిసారి హెయిర్ స్టైల్స్ వేస్తారు. చెప్పాలంటే నాకు అస్సలు ఓపిక లేదు, అయినా టాబ్లెట్స్ వేసుకొని రెడీ అయిపోయాను. మైక్స్ అయితే చెక్ చేసుకున్నాను అండ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్, టాబ్లెట్స్, స్నాక్స్ అయితే పట్టుకున్నాను అనమాట. ఇంకా నా కష్టాలు ఎలా ఉన్నాయంటే, గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు చాలా పెయిన్ వచ్చేసింది, లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. కానీ ఏదో మెల్లగా ట్రై చేసేసాం. ఇంక ఈ శారీ మీదకి సూట్ అయిన జ్యువెలరీ అయితే వేసుకున్నాను అండ్ దాని మీదకి సూట్ అయిన వడ్డనం కూడా తీసుకున్నాను. షూట్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకీ జ్యువెలరీ షూట్ అంటున్నాను కానీ ఏ బ్రాండో చెప్పలేదు కదా. నేనైతే వైశ్యరాజు జ్యువెలరీ కోసం అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా షూట్ కోసం కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నాను. అక్కడ అందరూ బంగారం కొనడం మానేసి అండ్ ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని చాలా కాన్సన్ట్రేషన్ గా నన్నే చూస్తున్నారు. అంతమంది చూస్తూ ఉండగా నేను చెప్పాల్సింది కూడా మర్చిపోయాను. ఈరోజు ఎన్ని కష్టాలు అంటే, ఈ జ్యువెలరీ షూట్ అయిపోయిన తర్వాత ఒక మొబైల్ యాడ్ కోసం అని కాల్ రాగానే అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని మొబైల్ యాడ్ కోసం అయితే వెళ్ళాను. అక్కడ మొబైల్ అయితే లాంచ్ చేశాను. మొబైల్ లో కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నాను. సో చూసారు కదా నా డే ఎలా జరిగిందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.